విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము ఈ రోజు తెలుసుకోబోతున్నాము. స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం అయితే జరిగింది. ఇక చూసుకున్నైతే కర్కాటక రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం లోపల అష్టమ స్థానం లోపల గ్రహస్థితి చాలా ప్రబలంగా ఉండడం వల్ల అష్టమ స్థానం గోచర ఈ సమయకాలం ఈ మార్చ్ లోపల కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం యాక్టివేట్ కాబోతుంది. ప్రతి నెల కొన్ని భావాలు యాక్టివేట్ అవుతుంటాయి. అలాగే ఈ మార్చ్ నెల లోపల అష్టమ భావం అయితే యాక్టివేట్ కాబోతుంది. మీరు కనుక గమనించినట్లయితే 12 మాసాలు 12 భావాలు ఈ మూడో నెల లోపల అష్టమ భావం అయితే యాక్టివేట్ కాబోతుంది. ఇక చూసుకున్నట్లయితే అష్టమ స్థానం ప్రత్యేకంగా ఇది ఎవరికైనా కానీ అష్టమ స్థానం లోపల శని, అదే రకంగా రవి, బుధుడు రాబోయే రోజుల్లో కుజుడు కూడా అండ్ దాంతోపాటు శుక్రుడు కూడా వెళ్ళడం వల్ల కాస్త కర్కాటక రాశి వారు హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతానికి కర్కాటక రాశి వారు కనుక చూసుకుంటే హెల్త్ అంత సరిగా అయితే కనిపించట్లేదు. హెల్త్ పైన చాలా ఫోకస్ చేయండి, హెల్త్ పైన చాలా కేర్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అని ఎలాంటి మసాలా వస్తువులు ఎక్కువ తినకండి, అని ఎలాంటి ఫుడ్ పాత్ పైన అమ్ముతారు ఏవైతే ఫుడ్స్ ఉంటాయో దాని స్ట్రీట్ ఫుడ్స్ అంటారో అవి ఎక్కువ సేవించకండి. ఒకవేళ అవి కనుక మీరు సేవించినట్లయితే తీసుకున్నట్లయితే కాస్త మీ బ్లడ్ లోపల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ప్రబలంగా ఉంది. నేను కేవలం ఇది కామెడీ కోసం మీకు సీరియస్ చేయడానికి చెప్పట్లేదు, కాస్త అవేర్నెస్ కోసం అయితే చెప్పడం జరగబోతుంది. ఎందుకు ఇలా అంటే ప్రత్యేకంగా మీరు ఒక విషయం గమనించండి. ద్వాదశాధిపతి అలాగే పరాక్రమాధిపతి అష్టమ స్థానం లోపల అని అష్టమాధిపతి వెంట ఉండడం వల్ల చతుర్థాధిపతి శుక్రుడు కూడా అష్టమ స్థానం లోపల 7th మార్చ్ తర్వాత వెళ్ళబోతున్నాడు. మోక్ష త్రికోణాధిపతి మోక్ష త్రికోణ పంచమ స్థానం లోపల ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఏంటంటే స్పిరిచువల్ లోపల ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కర్కాటక రాశి వారు వాళ్ళకి చాలా బాగుండబోతుంది. మంత్ర సాధన అనుష్ఠానం నుంచి చాలా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. చాలా కొత్త విషయాల గురించి అయితే తెలుసుకోబోతున్నారు. కానీ ఇదే సమయం లోపల అధర్మంకి కూడా చాలా ఎక్కువ ప్రోత్సాహం కూడా మీరు చేయబోతున్నారు. అంటే ఏంటంటే అధర్మాన్ని ప్రోత్సహించడం మామూలుగా స్వభావం కర్కాటక రాశి వారి అయితే కాదు. కానీ గోచర గ్రహస్థితి ఎలా నిర్మితమైందంటే ఇంత చేసిన కూడా ఇంతేనా, నాకు ఇలానే ఇలానే ఉంది, నాకు ఇలాగే దక్కుతుంది, కాబట్టి ఇదంతా చేసిన కూడా చాలా వ్యర్థము, దీని నుంచి నాకేం ప్రయోజనం అయితే లేదు, ఇలాంటి మెంటాలిటీ ఇలాంటి మానసిక స్థితి రాబోయే రోజుల్లో మీ మనసులో తప్పకుండా కలగబోతుంది. ఇక విద్యార్థులు కనుక చూసుకుంటే విద్యార్థులు 15 రోజుల్లో ప్రత్యేకంగా ఏంటంటే కాస్త ఇంట్లో ఎక్కువ భోజనం చేయండి, మంచి చదువుకోండి. మనసులో బాధ చాలా ఎక్కువ ఉండబోతుంది. మీ బాధ పక్క వాళ్ళతో షేర్ చేసుకోండి, దాని సొల్యూషన్ కూడా వాళ్ళతో కనుక్కోండి. తప్పకుండా మీ సొల్యూషన్ ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి 15 రోజులు కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, లేకపోతే మీరు ఆలోచించకుండా ఇవ్వాల్సిన మాట వల్ల కావచ్చు, కాస్త మీ పార్ట్నర్ మీ యొక్క వ్యాపారం లోపల పార్ట్నర్ కనుక వాళ్ళతో ఫస్ట్ చిన్న తగ్గులు అయితే తప్పకుండా జరుగుతాయి. అలాంటి పరిస్థితి ఏది కనుక లేదన్నట్లయితే మీరు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు మీ బిజినెస్ లోపల కాస్త లాస్ అయ్యే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండబోతుంది. అని ఇంకో పాయింట్ ఏంటంటే కాస్త చిన్న దెబ్బలు కూడా తగలబోతున్నాయి. ఆత్మవిశ్వాసం చాలా బలహీనంగా ఉండబోతుంది. అంటే కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉండబోతుంది. కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల
రైట్ అని అలాగే రాంగ్ విషయం తెలియకపోవడం వల్ల కాస్త కోపం అయితే ఎక్కువ రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి పెరగబోతుంది. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో కర్కాటక రాశి వారు వాళ్ళకి చాలా బాగుండబోతుంది. ఆకస్మికంగా ధన ప్రాప్తి, కీర్తి, పేరు తప్పకుండా మీరు పొంది తీరుతారు. ఫ్యామిలీ పరంగా కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. దాంపత్య జీవితం లోపల కాస్త మీ బాధ అవతల వ్యక్తి అర్థం చేసుకోలేకపోవడం వల్ల కాస్త కోపం అయితే ఎక్కువ అయితే పెరగబోతుంది. అండ్ దాంతో పాటు మీ అత్తయ్య గారు కావచ్చు, మీ మావయ్య గారు కావచ్చు, వాళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో ఉండబోతుంది. అని ఇలా అంటున్నాను కేవలం మీరు వాళ్ళని ఎలాంటి రకమైన అన్రెస్పెక్ట్ అయితే తప్పకుండా చేయకండి. కానీ ఒక పని ఏంటంటే వాళ్ళు మీకు ఇలా ఎందుకు అంటున్నారో ముందు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక వ్యక్తి మనల్ని ద్వేషించడానికి కారణం ఏదవుతుందో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మనల్ని ప్రేమించడానికి కారణం ఏదవుతుందో అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అని ఈ కర్కాటక రాశి వారికి ఒక విషయం ఏంటంటే ఖర్చులు రాబోయే రోజులు చాలా ఉండబోతున్నాయి. హెల్త్ పరంగా ఖర్చులు రాబోయే రోజులు పెరగబోతున్నాయి. అని ట్రావెలింగ్ కనుక చాలా అనుకూలంగా అయితే కాస్త చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. ట్రావెలింగ్ మీకు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఒకవేళ మీరు చాలా గట్టి కనుక అంటే పరిస్థితిగా లేదన్నట్లయితే అలాంటి పరిస్థితులు ట్రావెలింగ్ చేయండి. లేకపోతే ట్రావెలింగ్ అస్సలు చేయకండి. కాస్త ఆ ట్రావెలింగ్ పక్కన కాస్త మీకు ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉండబోతుంది. కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ కండిషన్ బాగుండబోతుంది. మీకు అవసరమైనప్పుడు డబ్బులు తప్పకుండా వచ్చి తీరుతాయి. కానీ మీ దగ్గర డబ్బు అయితే అస్సలు రాబోయే రోజులు ఉండదు. డబ్బు ఖర్చు అయితే చాలా ఎక్కువ అయితే కాబోతుంది. విద్యార్థులు చదువు చాలా మంచిగా చదువుకోండి. ఫోకస్ కెరియర్ పైన పెట్టండి. ప్రేమ ఇలాంటి విషయాల లోపల అస్సలు ఎక్కువ ఫోకస్ చేయకండి. ఒకవేళ ప్రేమ జీవితంలో ఉన్నట్లయితే ఆ ప్రేమ జీవితం అంత సక్రమంగా అయితే కనిపించట్లేదు. ప్రేమ జీవితంలో కాస్త మోసపోయే అవకాశం అయితే ఉండబోతుంది. మెంటలీ డిస్టర్బెన్స్ ప్రేమ జీవితం లోపలనే కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో అయితే ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్ సర్కిల్ లోపల కాస్త మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల మీ కాస్త కొన్ని సాక్రిఫైస్ తప్పకుండా చేయాల్సి వస్తుంది. వాళ్ళ కోసం కాస్త మీరు హెల్ప్ తప్పకుండా రాబోయే రోజుల్లో చేయాల్సి వస్తుంది. మామూలుగా ఫ్రెండ్షిప్ లోపల అందరు చేస్తుంటారు. కానీ మీకు రాబోయే రోజులు చాలా ఎక్కువనే చేయాల్సి వస్తుంది. ఒక పని చేయండి. వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. ఎవరితో ఎక్కువ మాట్లాడకండి. అని ఆలోచించకుండా ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ప్రతిరోజు కాలభైరవాష్టక స్తోత్రాన్ని ఎక్కువ చదువుకోండి. గణపతి స్తోత్రం, సంకష్టనాశం గణపతి స్తోత్రం ఏదైతుందో ఇది ప్రతిరోజు 21 సార్లు తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి. దీంతో పాటు బుద్ధి బలం పెరుగుద్ది. మనిషికి పరిస్థితి ఏది ఎలా ఉన్నా సరే బుద్ధి కనుక సక్రమంగా ఉన్నట్లయితే అన్ని సక్రమంగానే జరుగుతుంటాయి. శ్రీమాత్రే నమః.